తీస్తానంటే భయం, పెడతానంటే ఆశ. అవునా కాదా? మేము ఆదుకుంటాం, మమ్మల్ని నమ్ముండ్రి, మేము అండగుంటాం అని ఎవరన్నా అన్నరే అనుకో, ఆశగా ఎదురు చూస్తాం. అసోంటి మనిషి ఆఖరికి చేతులు ఎత్తేసిండే అనుకో, ఏమనిపిస్తది? వీన్నెవడు పెట్టమన్నాడు, ఎందుకు ఆశ పుట్టించిండు అని కోపం వస్తదా రాదా? అగో అట్లనే వచ్చింది వీళ్ళకి కూడా. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టే అయింది. ఇగో గిడ కూసున్నోళ్ళ పరిస్థితి. వీళ్ళంతా 2008 ఏడాదిలా పంతులు నౌకరు వచ్చినా కొలువుకెక్కని 1399 మంది, అంటే 17 ఏండ్ల కింద ముచ్చట అన్నట్టు. అప్పటి సంది ఎదురు చూసి ఆశలు కొట్టేసుకున్నోళ్ళు. కానీ ఇప్పుడు సర్కార్ మీకు కొలువులు ఇస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని మేము సరి చేస్తాం, మీరంతా కోరుకున్నట్టు తప్పకుండా కొలువులు ఇస్తామని కొలుపు పెట్టి చెప్పిండ్రట. క్యాబినెట్ల నిర్ణయం కూడా తీసుకున్నారట. సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయా అని కూడా చెకింగ్ చేసిండ్రట. ఇక ఆశలు పుట్టయ్యా? ఇన్ని రోజులు చేస్తున్న పనిని వదిలిపెట్టి చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సర్కార్ కొలువులు వచ్చినట్టే అని సంబరపడరా? మందికి చెప్పుకొని మురిచిపోయినరా అనుకో రాదుండ్రి. కానీ 5 నెలల సంది మళ్ళా ఎదురు చూసిడే అవుతున్నదట. మళ్ళా విలువరు సర్కార్ కొలువు ఇయ్యరు, ఏంది మా ఈ పరిస్థితి అని ఏడ్చినంత కథ అవుతున్నదట. అందుకే తమ గోడెల్లబోసుకునే తానికి పత్రాలు చేత పట్టుకొని ప్రజాభవన్ వచ్చిండ్రు. 17 ఏండ్లు ఎదురు చూసింది ఒకెత్తు, ఇప్పుడు ఈ 5 ఏండ్ల ఆశగా చూసింది ఇంకో ఎత్తున్నదని కొలువియ్యలేనోడు ఆశ పుట్టించుడు ఎందుకు, మా బతుకులతో ఆడుకునుడు ఎందుకు అని ఏడుస్తున్నారట ఒక్కొక్కరు. చూడుండ్రు ఎట్లయిందో 2008 డిఎస్సి పంతుల పరిస్థితి. ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టు చేస్తున్నారు మమ్ముల. అటు ప్రైవేట్ నౌకరీ చేసుకోకుండా ఇటు కొలువు వచ్చిందన్న సంబరం లేకుండా ఎటు గాని బతుకు చేస్తున్నారని బాధపడుతున్నారు వీళ్ళంతా. మరి ఏం జరుగుతుందో చూడాలి.